అదండి చూడండి, నేనైతే మామిడి పండు కోస్తున్నాను. మామిడి పండు ఎందుకు కోస్తున్నానంటే, ఆ యొక్క మామిడి పండు ద్వారా పాఠం బోధించడానికి. చూశారు కదా, మామిడి పండ్లు కోసినప్పుడు లోపలికి ఎలాగైతే పురుగుతూ ఉంటుందో, ఆ విధంగానే బయటికి కూడా మనిషి చూడడానికి చాలా అందంగా కనబడతాడు, నవ్వుతూ ఉంటాడు, మనతో చక్కగా ఉంటాడనమాట. కానీ మన మీద లోపల ఆయన ఎలా ఉంటాడంటే, ఇదిగో చూశారు కదా, ఆ పురుగులు ఎలాగైతే ఉన్నాయో, నేను కోస్తున్నాను కదా, లోపల పురుగులు ఇప్పుడు కనబడతాయి. ఆ పురుగులు ఎలాగైతే లోపల ఉన్నాయో అలాగే మనసు కూడా బయటన చూడడానికి మనతో నవ్వుతూ ఆడుతూ పాడుతూ సంతోషంగానే మన ఎదుట వచ్చి మంచి మనసుతో మాట్లాడతాడు. కానీ లోపల మాత్రం మన మీద ఆయన పడదనమాట. ద్వేషము, పగ, అసూయ, క్రోధము ఇట్లాంటి వాటి చేత నింపబడుతూ ఉంటాడన్నమాట. మనల్ని ఎప్పుడు కూడా ఆయన బయటన నవ్వుతాడు, కానీ లోపల మాత్రం మనము వాళ్ళకు నచ్చమన్నమాట. మనుషులు కూడా ఇలాగే ఉంటారు కదా, బయట చూడడానికి అందంగా ఉంటారు, బాగా మాట్లాడతారు, లోపల మాత్రం ఇలాగ పురుగులతో నింపబడి ఉంటారన్నమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.